అదో చూసినావు బావా, ఒక్క మొగానికి ఇద్దరు పిల్లలు ఉండి ఎంత మంచిగా ఉంటారో. నాకైతే ఆ ఒక్క మొగానికి ఇద్దరు పిల్లలు ఉంటే నాకు అస్సలకే నచ్చది. ఎట్లా సంసారం చేసి పాడు చేస్తారో ఏమో. ఏగో నువ్వు ఆగు, వాళ్ళిద్దరి మధ్యలోకి పోయి ఇద్దరు అక్క ఇళ్ళకి స్విచ్ పెట్టిస్తా. ఏ వాళ్ళ గురించి మనకెందుకే, వాళ్ళు ఎక్కడన్నా పోని. అయినా దాంతో మనకేందే, మనకు బంగారం అసలు మొగుడు ఉన్నాడు. మనం ఏది కావాలన్నా నిమిషంలో తీసుకొచ్చి ఇస్తాడు. ఇటు నిన్ను బాధ పెట్టాడు, ఇటు నన్ను బాధ పెట్టాడు. వాళ్ళ లొల్లుని చూసి ఇంకొకరికి రెండో పెళ్ళాన్ని ఆలోచనే రావద్దు. అయిందా చుట్టేసుడు? అవుతుంది. అవునే మాలతి, నేను తెచ్చిన షాంపూ పెట్టుకుంటలే వాయే. ఈ జుట్టు చూడు ఎలకతోక లెక్క అయింది. నువ్వు తీసుకొచ్చిన షాంపే పెట్టుకుంటా అన్న. రోజుకొకసారి అన్నా నూనె పెట్టుకోవాలి. రోజు నూనె పెట్టుకొని షాంపూ తోటే కడుక్కుంటా అన్న. అట్లనే ఉంటాను ఎంటకలు. మరి ఎందుకే జుట్టు గిట్లయితుంది? మార్కెట్ లా కొత్త షాంపూ వచ్చిందట, అది వాడదాం. నువ్వు తీసుకొచ్చుడుదారే నేను పెట్టుడుదారే. ఆ పెట్టి నా ఇంటికి అన్నీ వచ్చిపోతాయి. ఫస్ట్ నువ్వు తీసుకొచ్చిన షాంపూ నువ్వు పెట్టుకో, నీకు పడ్డాక నేను పెట్టుకుంటా. అయితమే గాని గా ఇంటి మొకాన అస్సలకే కూడకు. వాడు ఇద్దరు పిల్లలని చేసుకున్నాడు. నువ్వు కూడా చూసి ఆయన నేర్చుకునేవు. మళ్ళా గిట్లాను ఇంకా ఇంటి మొగన్ ఎందుకు చూస్తా, నేను ఎందుకు రెండు పిల్లలు చేసుకుంటా? గదే మరి. జుట్టేసుడు అయిందా? అయింది. సరే సినిమాకి టైం అయితే తయారైపోదాం. మరి పా తొందర. చెల్లె, దానికి గంత పెద్ద కొంపుండంగా అది అరుగు మీదకి వచ్చి దాని మొహంతో జుట్టు ఎందుకు ఎప్పించుకుంటుంది? దాని కైకలు చూడు, దాని పక్కపక్కలు చూడు. అంటే దాని ఉద్దేశం ఏందే, మీ మొగుడు మీకు జుట్లు ఎత్తలేడు, మిమ్మల్ని పట్టించుకుంటలేడు. నా మొగడు చూడు నాకు ఎంత మంచిగా జుట్టు ఎత్తాడో, నన్ను ఎంత మంచిగా చూసుకుంటాడో అని మనల్ని దెప్పిపోవడానికి కదనే అది అరుగు మీద కూర్చొని షోలు ఇస్తాంది. షోలు నిజమేనే అక్క, దానికి అనుకున్నాడు అంత మంచి మొగుడు. ఇక మనకు లేడా మరి? అయ్యో సినిమాలకు పోతారట, అయినావా అని? మనల్ని కూడా తీసుకోవమ్మన్నాం సినిమాలకి. మనం చూడని సినిమాలు కనుక అక్క. నెత్తి ఊసిపోతుందట, షాంపాట, అదట ఇదట. ఏమన్నా ఉంటే మొగుడు పిల్లల సంసారం లోపల పెట్టుకోవాలి కానీ గిట్లా రోడ్డు ఎక్కుతారా అని అది మొత్తం బజార్న చూపిస్తుంది అక్క. అయ్యో ఊళ్ళే ఇల్లే ఇద్దరు ఉన్నట్టు ఎత్తారే మొగుడు ఊపెన్లో. ఇప్పుడు ఊరందరికి తెలియద్దా మరి మేమే మంచి జంట అని? లోపల ఎన్ని లోసులు ఉన్నాయో పాటు మనకేం తెలుసు. మీదికి మాత్రం ప్రేమగా నటిస్తారు కావచ్చు. అంతేనే అక్క, మన తెలియదా? అదో చూసినావు బావా, ఒక్క మొగానికి ఇద్దరు పిల్లలు ఉండి ఎంత మంచిగా ఉంటారో. నాకైతే ఆ ఒక్క మొగానికి ఇద్దరు పిల్లలు ఉంటే నాకు అస్సలకే నచ్చది. ఎట్లా సంసారం చేసి పాడు చేస్తారో ఏమో. ఏగో నువ్వు ఆగు, వాళ్ళిద్దరి మధ్యలోకి పోయి ఇద్దరు అక్క ఇళ్ళకి స్విచ్ పెట్టి. ఏ వాళ్ళ గురించి మనకెందుకే, వాళ్ళు ఎక్కడన్నా పోని. అయినా దాంతో మనకేందే, మనకు బంగారం అసలు మొగుడు ఉన్నాడు. మనం ఏది కావాలన్నా నిమిషంలో తీసుకొచ్చి ఇస్తాడు. ఇటు నిన్ను బాధ పెట్టాడు, ఇటు నన్ను బాధ పెట్టాడు. ఇద్దరిని సమానంగా చూసుకుంటాడు. లేదు ఇది పెట్టలేదని ఏనాడని ఉన్నాడానే? ఏది తెచ్చినా సరి సమానం తెస్తాడు, సరి సమానంగా చూసుకుంటాడు. ఆయన కాలు కింద సిరి కాదు, అవుతలేదు. వాడు ఎట్లా చేసుకుంటాడే రెండో పెళ్ళి? ఇంకో 10 మంది చెడిపోతారు. 10 మంది చెడిపోవద్దంటే వాళ్ళ కాళ్ళకి నొల్లులు కావాలి. పని తలగబడ కదా నాయన. వాళ్ళ లొల్లుని చూసి ఇంకొకరికి రెండో పెళ్ళాన్ని ఆలోచనే రావద్దు. గట్ల ఎత్తా చూడు. చూడు ఇప్పుడు ఎట్లా చేస్తాను. అరే అదే మీ అక్క వాళ్ళు ఉన్నారే, ఏం చేస్తారు? మళ్ళీ వచ్చిన వైగా చూసుకుంటాను. నిజంగా మీరిద్దరు ఒక్క మొగని వేసుకొని ఎంత సంతోషంగా ఉంటారు. ఒక్కొక్కరు అయితే ఒక్క మొగని వేసుకున్న వాళ్ళకే పడతలేదు, కానీ మీరిద్దరైతే మంచిగా ఉంటారు. మంచిగానే ఉంటాం మాలతి. మా ఆయన మమ్మల్ని మంచిగా చూసుకుంటాడు. ఏది తీసుకొచ్చినా కూడా అక్కకి నాకు సమానంగా పెడతాడు. అంతకంటే అదృష్టం ఏమున్నా చెప్పు, సరిపోదా మాకు? అక్క అందుకే అక్క మిమ్మల్ని ఇద్దరిని చూస్తా అంటే నాకు చూడముచ్చటగా చూడబుద్ధి అవుతాను. ఆయనతో జిట్టు పెట్టేవు మాకు. మరి నాకే అయింది అక్క, చుట్టుపక్కల జనాలకు కూడా మిమ్మల్ని చూస్తే మంచిగా అనిపిస్తుంది. అయినా వాళ్ళ దగ్గరికి ఎందుకు, నాకే మిమ్మల్ని చూస్తే నా కడుపు ఉబ్బిపోతాంది. కడుపు ఉప్పించుకుంటే మాసాలు గాని దిష్టి మాత్రం పెట్టక. ఇలా మాకేం తలగత్తి. అవునక్క, చీర మంచిగా ఉన్నది, ఏడవున్నావు? నేను ఎడగుంటా. మా ఆయన్నే మొన్న శనివారం అంగట్ల దీనికో 500 నాకు 500 పెట్టి తీసుకొచ్చింది. మంచిగున్నాయా? మంచిగా ఉన్నాయి అక్క. నీ చీర కూడా మంచిగున్నది. ఎంత? ఇది నా మొగడు 10,000 పెట్టి తెచ్చిండు. ఏంది
10,000 చీరనా? ఇన్నావి చెల్లె, 10,000 చీరనట. చూడక్క, మన మొగడున్నాడు, నీకు 500 చీర నాకు 500 చీర తెచ్చి చీరలు తెచ్చినా అని సంబరపడుకుంటూ ఇచ్చిండు. అది కాదే చెల్లె, ఆయనకు ఒక పెళ్ళం కాబట్టి 10,000 చీర తీసుకొచ్చి మనం ఇద్దరం వెళ్ళాలమైనా చెరొక్క 5,000 పట్టు చీర తీసుకొస్తే ఏమవుతుంది? ఈయన మొగడు 1,000 రూపాయలకి ఎక్కువ చీరనే కొనుక్కరాలే ఇంతవరకు. గిట్లా ఉంటుంది. వచ్చినాక రానే అడుగుదాం. అడుగుదామక్క, ఎట్లయితే అట్లా. అంతే. ఏం మాట్లాడుతున్నావు? ఈసారి 5,000 పట్టు చీర తీసుకురాకపోతే ఆయనను ఇంట్లోకే రానియద్దు. ఏం చేస్తారో చూద్దాం. ఏమైంది అక్క? మీకు మీరే మాట్లాడుకుంటారు. చీర నచ్చలేదా, రేటు నచ్చలేదా? అయినా ఈ 10,000 చీర ఏమున్నది అక్క? మా బావనైతే నాకు 20,000 చీర కొన్నాడు. అది బతుకమ్మ కట్టుకుంటా అని ఇంట్లో పెట్టిన. దానికి మంచిగా మగ్గం వర్క్ వేపిద్దామని మెషిన్ కాడ వేసినక్క కదా బావా. అమ్మా, 20,000 పట్టు చీరనా? అయ్యో, మీకు ఒకటి తెలుసా? ఆ మగ్గం వర్కే 3,000 అవుతుంది. 3,000 జాకెటా? చెల్లె, నీకు నాకు మగ్గం వర్క్ బ్లౌజ్ ఒక్కటని ఉన్నదే. నా పెళ్ళిలో కొనుక్కోలేదు, నీ పెళ్ళిలా కొనుక్కోలే. ఒక మొగను కట్టుకుంటే 1,000 పట్టు చీరలు వస్తాయి, 1,000 జాకెట్లు వస్తాయి, నగలు వస్తాయి, గాజులు వస్తాయి. తీరుగా ఎంతన్న మంచిగా చూసుకుంటాడే. మనం ఇద్దరం ఒక మొగని కట్టుకొని తప్పు చేసినవే చెల్లి. అటు నువ్వు సంతోషంగా ఉంటలేవు, ఇటు నేను సంతోషంగా ఉంటలేను. ఈసారి 10,000 పట్టు చీర కావాలి, 5,000 మగ్గం వర్క్ బ్లౌజ్ కావాలి. అట్లా ఏపిస్తేనే ఆయన ఇంట్లో ఉండాలి, లేదంటే ఆ మొగనికి ఉండనే ఉండద్దు. మనం వెళ్ళకూడదామక్క. అంతే పని చేద్దాం. రానైతే రాని, చూసుకుందాం. చచ్చిపోతే బొందబెట్టనికి జనాలు జాగలేరు. చెల్లి, మనం ఇద్దరం ఒక మొగని వేసుకొని తప్పు చేసినమే. ఎవరు మీరు? నువ్వు సంతోషంగా లేవు, ఇటు నేను సంతోషంగా లేను. మన మొగడు మనం ఏం మంచిగా చూసుకుంటా అండి. అద్దముర పువ్వులు తీసుకొస్తాడు, ఇద్దరికి ఇస్తాడు. 500 చీరలు తీసుకొస్తాడు. ఒక్కసారన్నా మంచిగా చూసుకున్నాడా అని? 1,000 పెట్టి చీర తెత్తనే అబ్బో అనుకుంటావు. అసొంటిది మాలతికి దాని మొగడు 10,000 పట్టు చీరలట, 20,000 పట్టు చీరలట, మగ్గం వర్క్ బ్లౌజులట. అబ్బా, అగో ఎట్లా చూస్తున్నారు చూడు. నువ్వు ఉందా? ఆనే ఉండు. తొంగి చూస్తున్నాను. నీ దవడకెత్తి తరుస్తాను ఏమనుకుంటున్నావు? ఈసారి ఇట్లా చీరలు జాకెట్లు కొనియకపోతే నేనైతే ఇంట్లోండేనే చెల్లి. నేను కూడా ఉండక్క. మాలతి, ఎంతైనా నువ్వు మస్తు అదృష్టవంతురాలి. ఒక్క మొగని వేసుకున్నావు, ఒక్కొంతోనే ఉంటాను. నువ్వు అన్నీ నీకు తీసుకొచ్చి పెడతాడు. మరి మా మొగడు మా ఇద్దరిని ఎందుకు వేసుకున్నాడో మాకు అర్థమవుతలేదు. అక్క, ఇక నేను వచ్చిన పని అయిపోయింది. నా కడుపు అయితే మస్తు నిండిపోయింది అక్క. ఇగో అక్క, మేము సినిమాకి పోతున్నాం. సినిమా టికెట్ ఎంత తెలుసా? 500 ఒక టికెట్కి. పాప్కార్న్కి ఎంత తెలుసా? 400. అవి 2 వేసుకొచ్చిండు. అద్దని తింటలేడు అక్క. సరే పోదాం పా బావా. మేము పోతాం అక్క. ఏం దేశల్లి, ఇది సినిమా టికెట్ 500 అనబట్టే, పాప్కార్న్ 400 అనబట్టే. మన మొగడు మనని సినిమాకి తీసుకుపోక 4 ఏళ్ళు అవుతుంది. 4 ఏళ్ళ సంది సినిమా దిక్కు లేదు, షికార్ దిక్కు లేదు, ఇది ఎటూ లేదు. ఈ ముడకొడకైతే రాని, ఏం చేయాలనో అదే చేద్దాం. మన ఇద్దరికి మస్తు అన్యాయం చేస్తుండే ఇడు. ఛీ, మంచిగానే ఉన్నా పిల్ల. నువ్వు మంచిగా ఉన్నావా? నేను కూడా మంచిగా. ఏంది కనబడతానే లేవు? 2 పిల్లలను చేసుకున్నావని అసలు బయటికి కూడా వస్తూనే లేవు. వాళ్ళతో బాగా బిజీగా ఉంటాను. అవునా? అసలు బయటికి వెళ్తలేవు, కంటికే కనబడతలేవు, ఊకే ఇంట్లోనే ఉంటాంటివి. అట్లా కాదు కానీ పిల్ల, తెల్లగా మెరిసిపోతున్నావు. ఏం సబ్బు వాడుతున్నావు? నేనేం వాడతా? ఫారెన్ నుంచి తెచ్చుకునే సోప్ వాడతా. అదే సోప్ మీ పిల్లలకు కూడా పెట్టు, వాళ్ళు కూడా నాలుగు తెల్లగా అవుతారు. రాని, ఎట్లా అడగాలనో గట్లే అడుగుతా. ఈ తెలివకి ఇన్ని రోజులు మంచిగా చూసుకుంటానని ముడిచిపోయినాం కదక్క. కదనే, సంపాదించిన దాంట్లో ఇద్దరిని మంచిగా చూసుకుంటుండ అనుకున్నాం, కానీ మన ఇద్దరికి ఇంత అన్యాయం జరుగుతుందని అస్సలు తెలియదే. మన ఇద్దరిని అమాయకుల్ని వేసి మస్తు ఆడుకుంటాడు. రాని, నువ్వు కూడా గట్టిగా అడిగే చెల్లి. అడుగుతా, ఎట్లయితే అట్లా ఇయ్యాల. అట్లా కాదు బాలమని, నా పెండాలకు ఏం సబ్బు వాడినా గంతే. నీకేంది బంగారం లెక్క తలతల మెరుతున్నావు? అబ్బా సామి బావా, అప్పుడు ఏమో అనలే కానీ ఇప్పుడేమో అంటాను అందంగా ఉన్నావని. ఫస్ట్ నుంచి నన్ను చూస్తూనే ఉన్నావు కదా. పెళ్లి కాకముందు నుంచి చూస్తాను, పెళ్ళి అయినాక అంటాను. అదే పెళ్లి కాకముందు కంటే నేనే నిన్ను పెళ్లి చేసుకునేదాన్ని కదా. ఏ గట్లా కాదు పిల్ల, అప్పుడు రిక్కరిక్కోలే నల్లగా ఉంటుంటివి. ఇప్పుడు ఫారెన్ సబ్బు వాడుతున్నావు కదా, మస్తు తెల్లగా అయినావు. పో బావా, ఆయన నీ పిల్లల దగ్గరికి పోదాంపా, అల్గాలు ఎట్లున్నారో చూద్దాం.
ఇగో బలమని నా పెన్నాలకు నేనంటే మస్తు భయం. నేను కూర్చోమంటే కూర్చుంటారు, నిలబడమంటే నిల్చుంటారు. పోదాం చూపిస్తా. అనే అక్క గీనేం దగ్గర బాలమనితో వస్తాడు. అవునేమి కావుతాడు ముచ్చట్లు పెట్టుకుంటూ వస్తాడు. ఇంకెవరు దొరకలేదా? దానికి అసలే మొగోళ్ళంటే సొల్లు గారుతుంది. ఈయనతో ఏం ముచ్చట్లు పెట్టుకుంటూ వస్తుంది? అయినా ఈయనకన్నా మానసిక ఉండద్దా గదాంతో మాట్లాడటానికి? అని ఇద్దరం సరిపోతలేమని ఇప్పుడు దాన్ని వేసుకుంటానని పట్టుకొస్తానేమో. ఇక సూడు రోయ్ సుతారం అన్నట్టు మూడో పైన వేసుకుంటాడేమో. రాని చెప్దాం సంగతి. రాని నేను చెప్పింది గుర్తుకుంది కదా? ఉన్నదక్క, చూద్దాం. ఏ భవాని, ఏ అప్పు, బలమని ఏమన్నావో తెలుసా? ఏమన్నది? బాలమని ఏం చెప్తుందో తెలుసా? పారం నుంచి తెల్ల సబ్బు తీసుకొచ్చిందట. అది వాడితే మీ పిల్లలు మస్తు తెల్లబడతారని అని చెప్తుంది నాతోటి. అదే మాట్లాడుకుంటూ వస్తాను మీ దగ్గర దాకా. ఇగో బావనక్క, మీ ఆయన నన్ను అంటాడు కదా ఫారిన్ సబ్బు వాడిన కంచి మస్తు తెల్లగా అవుతాను అంటాడు. అదే పెళ్లి కాక ముందుకు నిన్ను ఇట్లా చూస్తే నిన్నే చేసుకునేదాన్ని, ఆ ఇద్దరు ప్లేస్లో నువ్వు ఉంటువే అని అంటాడు. మరి చూసినావా మీ ఆయనకు నేనంటే ఎంత ఇష్టమో? మేము కూడా ఇన్ని రోజులు మేమే అదృష్టవంతులం అనుకున్నాం, కానీ మాకన్నా అదృష్టవంతురాలువి నువ్వే. మా ఆయన గురించి ఇప్పుడే అర్థమవుతుంది. ఇగో బలమని, అప్పుది 500 చీర, భవానిది 500 చీర. ఈ ఊళ్ళో ఎవరైనా తీసుకొస్తారా 500 పెట్టి చీర? పని తీసుకొచ్చా నా పిల్లలకు చీర. గురికాల తెగిపోయిన చెప్పులు ఎత్తుకొచ్చి ఓ సామి బావ, ఈ 500 రూపాయల చీరలకే అట్లా ముడతానా? నేను వేసుకునే చెప్పులే 1000 రూపాయలు, నేను వేసుకునే చున్ని 1000 రూపాయలు, నేను వేసుకునే డ్రెస్సు 2000, నేను వేసుకున్న పాయింట్కే 1500 ఉంటుంది. గీదానికే బాగా ముడతానవా? నువ్వు కాక కొన్న 500 చీర ఇవ్వడాక నీతో వచ్చినందుకు నాది బుద్ధి తక్కువ. ఏమైంది ఇక పిసరికి అంత ఘోరంగా మాట్లాడిపోతుంది? ఓ నల్ల మొక్కపడా, కొంచెమన్నా సిగ్గనిపిస్తలేదా? అది నీ ఇజ్జత్ తీసిపోతుంది. ఇన్ని రోజులు మమ్మల్ని ఏదో మంచిగా చూసుకున్నావని మేము మురిసిపోయినాం. గా ఇంటి ముంగట చారిగాన్ని చూస్తే నీకు ఇజ్జత్ రాదు. ఆడు దాని పెళ్ళానికి 10,000 చీర కొన్నాడు, దసరాకు 20,000 చీర కొన్నాడట. ఏం మాట్లాడుతున్నావు? తర్వాత నేను అన్నా అది చేపించుకునే వర్క్ బ్లౌజ్ ఎంతనో తెలుసా? 3,000 అట. ఇక నువ్వుగా అనుకున్నావు లోకల్ మీద మొగోన్వి 500 చీర తీసుకొచ్చి 5,000 పట్టు చీర తీసుకొచ్చినట్టు బిల్డప్ ఇస్తాను. ఏనాడన్నా 1000 రూపాయలకి ఎక్కువ చీర తెచ్చినావా? మా ముఖాలకి ఎప్పుడు గివే జారు చీరడో 500 10,000 అడిగినావా 20,000 అడిగినావా? ఒక 5,000 పట్టు చీర చెరొక్కటి తీసుకొస్తే మేము ఎంత సంతోషపడతాం. ఎప్పుడు చూడు గివే మష్కంత బట్టలు. ఇంకా మళ్ళా ఇద్దరు వెండ్లాలను మంచిగా చూసుకుంటున్నా, సంతోషంగా చూసుకుంటున్నా అని ఊరంతా పేరు చేస్తావు. ఏ గట్లెందుకు మాట్లాడుతున్నావు అప్పు? దానికి తెలియకుండా నీకు 1000 రూపాయల జాకెట్ తేలేదా? 1500 చెప్పులు తేలేదా? ఏం మాట్లాడుతున్నావే? ఏంది ఎవర్రా 1000 రూపాయల జాకెట్ 1500 చెప్పులా? అమ్మో అమ్మో అమ్మో, అంటే ఇంట్లోనే నన్ను మీరిద్దరు కలిసి మోసం చేసిరు కదా. అమ్మో దేవుడా, ఈ నల్లమొక పడు నన్ను ఎంతో మంచిగా చూసుకుంటున్నా అనుకున్నా, కానీ నాకు తెలియకుండా ఉన్న సంసారం అంతా దీంతోనే చేసుకుంటా, దీన్నే మంచిగా చూసుకుంటున్నా అనుకోలే. 1000 రూపాయలు పెట్టి జాకెట్ అట, 1500 పెట్టి చెప్పులట. నాకు ఎన్నడన్నా 1000 రూపాయల చీర తెచ్చినావా? 500 పెట్టి ముష్టి చీర పట్టుకొచ్చినావు. నీకేమన్నా తక్కువ చేసినా? దానికి తెలియకుండా నీకు బంగారు ఛాయని చెప్పలేదే? తెలియకుండా దాన్ని బంగారు ఛాయని చెప్పించినావా? అంటే నన్ను మోసం చేస్తాను. నేను నీకున్నా, నేను వెళ్ళిపోతా మామగారింటికి. నేను అనే కొంచెం అన్ను ఉంటుందా నీకు? నాకు మాట్లాడకే. ఆయన కాదు మోసం చేసింది, నువ్వు మోసం చేసినావు. ఎవరే మోసం చేసింది? ఎవరు? నాకు ఒక 1000 రూపాయల చీర అయితే నీకు బంగారు ఛాయని చెప్పించిండు. బంగారమే, కానీ నిన్ను బంగారం లెక్క చూసుకున్నానే. తోడ ఉట్టకపోయినా నువ్వు నా సెల లెక్క చూసుకున్నా, కానీ నువ్వేం చేసినావే? 1000 రూపాయల జాకెట్ అట, 1500 చెప్పులట, ఇంకెన్నెన్ని కొనిపించుకున్నావో, ఎన్నెన్ని చేయించుకున్నావో. ఇప్పుడేదో కోపంలో చెప్పిండు, లేకపోతే ఇంట్లో పెట్టుకుంటా పోతుండే కదా. అయ్యో, ఉన్న నిజాలన్నీ చెప్పెత్తి కదా. దీనికి తెలియకుండా దానికి కొన్నది, దానికి తెలియకుండా దీనికి కొన్నది. ఇక ఈ రోడ్డు మీద ఆ ఇల్లు ఎంత లొల్లి పెడతారో ఏమో. వీళ్ళు నన్ను బతకనిస్తారో లేదు. అయ్యో దేవుడా, నాకు ఆఫ్టర్ ఆల్ ఒక 1000 రూపాయల జాకెటే కొనిచ్చిండు, 1500 చెప్పులే కొనిచ్చిండు, కానీ నీకు బంగారు చైన్ కొనిచ్చిండే ముద్ర.
ఏందే ఎక్కచక్క మాట్లాడుతున్నావు? మొదటి భార్య నేను కాబట్టి ఇంతంత ఎక్కువ పెట్టిండు, దానికే నువ్వు బాగా ఎగురుతున్నావేమే? అంటే మొత్తం సంసారం అంతా ఊడ్చుకుంది ఇంకా నా మీదకి వెళ్ళిస్తానా? నిన్న ఆక మొన్న వచ్చిందని బాగా ఎగురుతున్నావేమే? పెద్ద చిన్న తేడా తెలియదా నీకు? ఏంది పెద్ద చిన్న తేడా? ఓ ఒంటి నిండా నగలేసుకుంటా అంటే అబ్బగారింటికి అన్నుసి తెచ్చినవేమో అని అనుకున్నా, కానీ నా మగన్ సంపాదన మొత్తం నువ్వు తింటానో నాకు ఇప్పుడే ఎరకైంది కాదే. అబ్బో నీ మొగడు ఒక నీకే నాయ మొగడు, నీకంటే మొదలు నాకే మొగడు. నువ్వు తక్కువ చూసుకున్నాక నన్ను వేసుకుంటాడే. ఏం మందు పెట్టినావో అందుకే నిన్ను వేసుకున్నాడే. నిన్న ఆక మొన్న వచ్చిందని బాగా ఎగిరెగిరి పడుతున్నావేమే? నువ్వే ఎగిరి పడతాను. నీ అమ్మగారింటికి నువ్వు వేసుకోవే. ఎవరు వస్తున్నారు నిన్ను? నీ అబ్బగారింటికి తెచ్చుకోలేదే. నువ్వేంటి మేమిద్దరం కొట్టుకుంటా ఉంటే సినిమా చూసినట్టు చూస్తానవా? దీనికి అందరికి కారణం నువ్వే. ఊరంతా పేరు ఇద్దరు వెళ్ళాలని చేసుకొని ముద్దుగా చూసుకుంటాడు మొగడు అని. రారా నువ్వు ఇట్లా వస్తున్నాడు. ఇద్దరికి అద్దమూర మల్లెపూలు తీసుకొస్తే మా మొగనికి మేమంటే ఎంత ముద్దో అనుకున్నాం. ముద్దుగాడు మొద్దని ఇప్పుడే అర్థమైంది. ఏంది ఆగది? ఇద్దరిని వేసుకొని నువ్వేం కనకార్యం చేసినావు? ఏం సాధించినావు? కాదే ఇంత మంచిగా చూసుకుంటున్నా ఏం చేసింది నీకు? ఏది నువ్వు చూసుకున్న మంచి 500 చీర తీసుకొచ్చుడు, నెలకో సంవత్సరానికో సినిమాకి తీసుకుపోవుడు, గిదా నువ్వు చేసే మంచి. అరే మనసులకు అంతకు మించి ఏమిస్తారే? ఒక పెళ్ళ ఉన్నోడికి తెలుస్తుంది సంతోషం అంటే ఏందో, మొగడంటే ఏందో, పెళ్ళం అంటే ఏందో. ఇద్దరు పెళ్ళాలని చేసుకున్నా నీకేం తెలుస్తుంది? నీకు ఎవడు చెప్పిండు? ఎవరి చెప్తే మేమెందుకు నేర్చుకుంటాం? మా కన్నతో మేము చూస్తలేమా? ఇంకా బాలా మందిని తీసుకొని వచ్చిండు, దాన్ని ఇట్లా మూడో పెళ్లి చేసుకుంటావా ఏంది? మాట్లాడతాను నువ్వేంది మాట్లాడేది? నిన్న ఆక మొన్న వచ్చిందని బాగా మాట్లాడుతున్నావేమే? నీరు బాబింది నాకు అర్థం కాదు. నిన్ను కాదే పట్టుకునే నువ్వాదేనా? ఎందుకు ఇడుతానే? నేనెందుకు వదులుతానే? ఏంది బావా గీన్నే గింత మంచి సినిమా జరగంగా మనం హట్టిగా పోయి వచ్చినాం. చి అట్టిగా లాస్ట్ సీనే చూసినాం. మొదటి నుంచి చూస్తే ఇంకెంత మంచిగా ఉండునో. ఆ సినిమా ఏం మంచిగా లేదు, కానీ ఈ సినిమా అయితే జబర్దస్త్ ఉన్నది. అబ్బా నా కడుపు అయితే మంచిగా చల్లబడ్డదే. చెర్ర ముందు వచ్చిన ఇంకా 2 సీన్లు చూద్దాం కదనే. అవును బావా, అది అటు వేయింది ఇటు వేయింది. నేను పెట్టిన నొల్లికి ఏదో నెల రోజులు 2 నెలలు అవుతుంది అనుకున్నా. ఊరిని అక్క పొద్దున్నే నొల్లు పెట్టించి నాకు ఇప్పుడే కొట్టుకొని అనుకుంటా వేయర్రు. ఏమనుకున్నావు మాలత అంటే? నువ్వు ఆగు బావా, నేను స్వామన్నను మందలిస్తా. ఏడేడ కొట్టిర్రో ఏడేడ ఏమైంది అన్న గిట్లా కూర్చున్నావు? దెబ్బలు బాగానే తాకినాయి అనే? ఏ ఆగు నువ్వు ఒకటి. నీ ఇద్దరు పిల్లలు నీతో మంచిగానే ఉండరు కదనే, ఏమైంది? ఇంకేనా తాకినాయా? పానం పోయేటట్టే ఉంది కదా. నా ఇద్దరు పెన్నాలు కలిసి నా ఈ పంత వాళ్ళకి కొట్టిర్రు. వాళ్ళకు ఏమని చెప్పిందో ఎవడేమని చెప్పిర్రు. ఇన్ని రోజులు మంచిగానే ఉంటుంది. వాళ్ళకి ఏం పుట్టిందో ఏమో గిచ్చికాయం పెట్టుకున్నారు మరి. ఏ ఊకోయా అన్న, ఎవరన్నా లొల్లి పెడితే లొల్లి పెట్టుకుంటారా అనే నాకు అర్థం కాదు. మీరు 5 సంవత్సరాల నుంచి వెళ్ళి ముగ్గురు కలిసే ఉండబట్టిరి. గీయాలు వచ్చేవతో చెప్తున్నట్ట లొల్లి పెట్టుకున్నారట. ఇక చూసినావా నువ్వే ఏదో పని చేసినట్టున్నావు, అందుకే తనలో పడ్డావు. అట్లా కాదే అన్న, వాళ్ళిద్దరే కాదని మూడో దానికి ఇట్లా ప్లాన్ చేసినావా? గింతగానం కొట్టి పేరు ఇద్దరు పిల్లలు. ఏ లేదు నేనేం ప్లాన్ చేయలే. వాళ్ళకి ఎవరో ఏదో చెప్పిర్రు. ఎవరు చెప్పిండో ఎవడు చెప్పిండో ఈ పంతం అయితే వాళ్ళకి కొట్టిర్రు. అబ్బో పాటనిత్తలు పని తలగబడ కదా నాయన. ఏమైందన్న? అయ్యో గిట్లా మూడుతోనే వస్తుందా? అంతగానం కొట్టిపోయి రానే నిన్ను. బాగా కొట్టిపోయారు. మా పిల్లలకి ఎవరు చెప్పిందో ఎవడు చెప్పిండో కానీ వాళ్ళంతా నా పెయ్యి అంతా సుండు చేసిర్రు. దాన్ని చెప్పిన దాని కాళ్ళు ఇరుగా అది బొందల పోను
ఆడెవడు చెప్పిండో ఎవరు చెప్పిండో వాళ్ళు కగ్గిదలుగా అబ్బా ఏ ఊగో అన్న ఓ దేవుడా చెప్పిన వాళ్ళేదో తిట్టుకుంటుంటావా అని గాలని తిట్టుతే నీకేమత్తది చెప్పు నీ పిల్లలు నిన్ను కొట్టిరు గాలని తిట్టుకో 3-4-5 ఏళ్ళ నుంచి కలిసే ఉంటున్నాం ఎన్నోళ్ళేంది గీయాలనే అయిందంటే ఎవరితో ఎవడో ఏదో ఎక్కిచ్చే చెప్పిర్రు అందుకే వాళ్ళు నా లగ్గం చేసిర్రు ఇవాళ ఏం మాట్లాడుతున్నావు తర్వాత నేను అన్న ఏగా ముచ్చడంతా పక్క పెట్టు గాని దెబ్బలు బాగా తాకినాయా అని అన్న బాగా తాకినాయి అయితే ఇగో ఒక చౌరస్తా కాడ పొలం గట్టు క్లినిక్ అనేది పడ్డది వాళ్ళ దగ్గరికి పోతే ట్రీట్మెంట్ మంచిగా ఉంటదట నువ్వు 2 రోజులకి మంచిగా సెట్ అవుతావు నీకు మళ్ళా 2 పిల్లలని పెళ్లి చేసుకోవచ్చు సరేనా ఉన్న పిల్లలు ఉంటే చాలవ్వా ఇంకో 2 పిల్లలు ఎందుకు అయినా ఇదేదన్నా పుల్ల నువ్వు గిట పెట్టినవా ఏంది ఏం అర్థమైతే లేదు ప్రతిదానికి గుచ్చి అడగబడితివి నేనెందుకు పెడతా నాకేం పని అయినా మీ సంసారంలో రోళ్ళు పెట్టిస్తే నాకేమత్తాయి నా మొగనికి ఏమత్తది ఏమో నన్ను అంటాను ఏమో ఇయ్యాల రేపు పక్కల బల్లె లెక్క తయారవుతారు పక్క పొంటోళ్ళే ఏ ఊకో అన్న ఏమో మందలిచ్చి పోతే బాగా అజ్జెత్తాను 2 పిల్లలు కొట్టి పోతే మందలిస్తా చూసినావు ఏమంటాడో పోదాం పాపా మనకెందుకు మనకెందుకు అటు ఇటు పోయి గడప మనం ఇరిగిన చేతినే మళ్ళీ కొట్టిర్రయ్యా వాడు ఇప్పటికే 2 పిల్లలకు తాళి కట్టిండే 3వ పెళ్లి చేసుకొని దానికి తాళి కడతాడని మస్తు భయపడ్డా నువ్వైతే మంచి పని చేసినవే అసలు గట్లా చెయ్యిర కొడతావన్న ఆలోచన నీకు వచ్చిందని నాకత్తే నేను కూడా ఇంకో చెయ్యిర కొడుతున్నాయి నువ్వైతే మంచి పని చేసినవే బావా ఎవడో నా సంసారాన్ని కావాలనే ఇచ్చగొట్టిర్రు ఇక నాతో వాళ్ళు కలవరు ఇది ఎప్పటికిన్నా గిట్లనే ఉంటది ఇక నేను ఏదైనా గుళ్ళెకో ఏదన్నా సన్యాసం అన్నది అవు కానీ బావా వాడు బాలమణిని పెళ్లి చేసుకుంటా అనుకున్నాడే కానీ పెళ్లి చేసుకోకుండా మంచి పని చేసి పేరు 2 పిల్లలైతే బా ఇయ్యాల నుళ్ళు అవుతుందని నేనైతే అస్సలు అనుకోలేదే మంచిగా సినిమాకి పోకుంటా ఇలా సినిమానే చూసుకుంటుంది కదా